ఓకే 11th bit 10 lakhs is obtained అంటే వచ్చుద్ది 10 lakhs వస్తుందంట. when a number is subtract చేస్తే from the sum of 8,93,645 and 6,35,489 from that number ఏంటి ఏమంటున్నాడు మనకి ఇది రావాలి 10 lakhs రావాలి. ఎప్పుడు when a number is subtracted from the sum ఈ సమ్ నుంచి ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇంత రావాలి. ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇది సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి ముందు ఈ రెండింటిని ఏం చేయాలి, సమ్ చేద్దాం. 8,93,645 plus 6,35,489. ఓకే, ఈ రెండింటిని సమ్ చేద్దాం. 9 plus 5 14. ఓకే, 8 plus 4 12 plus 1 13. నాతో పాటు చేయకండి, మీరు చెప్పండి. 6 plus 4 11. 10 plus 1 11. ఓకే, నెక్స్ట్ 5 plus 3 8. 8 plus 1 9. నెక్స్ట్ 9 plus 3 12. సో 8 plus 6 14 plus 1 15. సో 15 lakhs వచ్చింది మనకి. కానీ మనకి ఎంత రావాలి, 10 lakhs రావాలి. సో ఇప్పుడు ఈ 10 lakhs మనం ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి, మనకి రావాల్సిన నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, 4 సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు 4 లో నుంచి 0 తీస్తే 4 3 1 9 2 5. ఓకే, మనకేంటి ఏ నెంబరు 5 lakhs. ఓకే, 5 lakhs ఇక్కడ మనకి ఎక్కడ వచ్చింది 29,000. ఓకే, 5 lakhs 29,134. ఓకే, ఆన్సర్ ఈస్ డి. ఓకే, నెక్స్ట్ 12th one. నెక్స్ట్, ఏ shopkeeper charges ₹10 for every bottle of Coke or ₹240 for every crate of 30 bottles. If Vandana wants to buy 185 bottles of Coke, then what amount she will have to pay? This is the question. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. ఏ షాప్ కీపర్ చార్జెస్ ₹10 ఫర్ ఎవ్రీ బాటిల్ అంటే ఏంటి, వెరీ గుడ్, చార్జ్ చేస్తాడు షాప్ కీపర్ కోక్. ఆర్ ₹240 ఫర్ ఎవ్రీ క్రేట్ ఆఫ్ 30 బాటిల్స్. 30 బాటిల్స్ కనుక అమ్మితే అతనికి ఎంత పెడుతుంది అంటే ₹240. అంటే తను ఏం చేస్తాడు, 30 బాటిల్స్ అమ్మితే ఒక్కొక్క బాటిల్కి ఎంత అవుద్ది చెప్పండి, ₹10 లెక్క. ఒక్కొక్క బాటిల్, వెరీ గుడ్, 30 బాటిల్స్ కి 300 అవుతుంది, అవునా? కానీ అతను ఆ క్రేట్ అంటే ఆ బాక్స్ కేస్ అంటాం కదా, బాటిల్స్ కేస్, ఆ కేస్ కనుక తీసేసుకుంటే, ఆ క్రేట్ తీసుకుంటే 240కి అమ్మేస్తాడు డిస్కౌంట్ లో. 240, 300కి ఇవ్వకుండా 240కే ఇచ్చేస్తాడు అనమాట. ఇక్కడ లాస్ ఇవన్నీ కాదు మనకి, జస్ట్ తను ఏంటంటే ఎక్కువ తొందరగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి 240కి ఇచ్చేస్తాడు. ఇఫ్ వందన వాంట్స్ టు బై 185 బాటిల్స్ ఆఫ్ కోక్. సో 185 లో ఎన్ని 30s ఉన్నాయో చూసామనుకో, ఆ 30 సెట్స్ ఈ 240 లెక్క తీసేసుకోవచ్చు. ఇంకా ఎన్ని మిగిలాయో అవి ₹10 లెక్క తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా మీకు చెప్పింది? మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా ఇచ్చినప్పుడు లెక్క 185 బాటిల్స్ ఉన్నాయా, 185 బాటిల్స్ లో ఎన్ని 30s ఉన్నాయో చూద్దాం. ఎన్ని 30s ఉన్నాయో తెలియాలంటే ఇదెంత, 185. ఎన్ని 30s ఉన్నాయో తెలియాలంటే ఒకసారి మనకి ఇక్కడ 18 ఉంది కాబట్టి 6 తో ట్రై చేద్దాం. 6 zeros are 0, 6 3s are 18. సో 6 times పోతాయి అనుకుంటా, 180. ఎన్ని బాటిల్స్ మిగులుతాయి ఇంకా సపరేట్ గా 5. సో మనకి ఇంకా 5 బాటిల్స్ సపరేట్ గా తీసుకోవాలి. ఈ 6 క్రేట్స్ తీసుకుంటాం. ఒక క్రేట్ ఎంత
240. మరి 6 క్రేట్స్ ఎంత? 240ని 6ని ఏం చేయాలి? ఇంటూ 6 zeros are 0, 6 4s 24, 6 2s are 12 plus 2 14. అంతే కదా? సో 1440. ఇవేంటి 180 బాటిల్స్ అయిపోయినాయి. కానీ మనకి ఇంకా ఎన్ని బాటిల్స్ కావాలి? 5. ఆ 5 ఒక్కొక్కటి ఎంత? వెరీ గుడ్, 10 రూపీస్. ఎందుకంటే సపరేట్ గా తీసుకుంటే 10 రూపీస్ అన్నాడు కదా. సో ఇప్పుడు 5 బాటిల్స్ ఎంత అవుతాయి? 50. మొత్తం ఎంత అవుతాయి? 14,090. ఓకే, 1400 అనాలి. అయితే 1490. 1490. అండర్స్టాండ్? బి అర్థమైందిగా? మళ్ళీ అసలు చెప్పనా? ఒకసారి చూడండి. ఎప్పుడైనా షాప్ కీకర్ చార్జెస్ 10 రూపీస్ ఫర్ ఎవ్రీ బాటిల్ ఆఫ్ కోక్. ఒక్కొక్క బాటిల్ అమ్మితే 10 రూపీస్. ఆర్ 240 ఫర్ ఎవ్రీ క్రేట్ ఆఫ్ 30 బాటిల్స్. 30 బాటిల్స్ ఒకేసారి తీసుకుంటానంటే 240కే ఇచ్చేస్తాడు. సో మనం ఎక్కువ బాటిల్స్ కావాలన్నప్పుడు ఇలా తీసుకోవడం కరెక్ట్ కదా. ఒక్కొక్క బాటిల్ అంటే ఇలాగే తీసుకోవాలి. అదే 30 కన్నా ఎక్కువ బాటిల్స్ ఉన్నాయనుకో ఇలా తీసుకోవడం కరెక్ట్. ముందు 30 బాటిల్స్ ఇలా తీసేసుకొని ఇంకా ఎన్ని బాటిల్స్ కావాలో ఆ బాటిల్స్ 10 రూపీస్ లెక్క తీసుకుంటాడు. సో మనం ఎన్ని 30s ఉన్నాయి 185లో అని చెక్ చేసాం ఫస్ట్. సో 30ని 185ని 30తో డివైడ్ చేసాం. ఎట్లా డివైడ్ చేయాలి? ఎంత పట్టి డివైడ్ చేస్తే పోద్ది అన్నప్పడానికి ఈ 0 పక్కన పెడితే 6 3s are 18 కదా. సో 6 times పోద్దని చెక్ చేసేసాం. ఓకే, 6 times పోతే 180 తీసేస్తే 5 బాటిల్స్ మిగులుతాయి. సో 6 క్రేట్స్ కాబట్టి ఒక్కొక్క క్రేట్ 240 కాబట్టి 6 క్రేట్స్ ఎంత అవుతాయి? 1440. ప్లస్ ఇంకా ఎన్ని బాటిల్స్ కావాలి మనకి? 5. 5 10s are 50. ఈ రెండు మనం యాడ్ చేస్తాం. చేస్తే 1490. ఓకే, 2014లో ఇచ్చిన బిట్స్. మళ్ళీ ఇలాంటి మోడల్స్ రిపీట్ అవ్వచ్చు. ప్రాక్టీస్. అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ 13th. వాట్ ఈస్ ద మ్యాక్సిమం అంటే? మ్యాక్సిమం అంటే ఎక్కువ. మ్యాక్సిమం అంటే ఎక్కువ. డిఫరెన్స్ అంటే మైనస్. బిట్వీన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై 7 numerals and the largest number formed by 6 numerals. అంటే న్యూమరల్స్ అంటే నెంబర్స్. ఏముండ డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై 7 numerals అంట. 7 numerals అంటే 7 ప్లేసెస్. ఈ 7 ప్లేసెస్ తో స్మాలెస్ట్ నెంబర్ ఏమైంది చెప్పండి? ఓకే, స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై ఒక 7 నెంబర్స్ చెప్పాలి. 1 0 2 3 4 5 6. ఇవి డిఫరెంట్ న్యూమరల్స్ అంటే నెంబర్స్. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై 7 numerals and the largest number formed by 6 numerals. Only 6 numerals. లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. లార్జెస్ట్ నెంబర్ అంటే ఏమొస్తుంది? ఫస్ట్ 9 5 7 6 5 4. అంతే. సో వీటి మధ్య డిఫరెన్స్ అన్నాడు అంటే సబ్ట్రాక్షన్. 6 minus 4 2. 5 minus 0 5 minus 5 0. 4 lines 6 చేయలేం కాబట్టి వి బారో. 14 lines 6 తీస్తే 8. వెరీ గుడ్, 8. 2 lines 7 తీయలేం కాబట్టి బారో. 12 minus 7 5. 1 lines 8 తీయలేం కాబట్టి వి బారో. 10 అల్ల 9 అవుతుంది. 11 lines 8 తీస్తే 3. సో 35,802. ఇదిగోండి మనకుంది చూడండి బి ఆన్సర్ 35,802. ఓకే, అర్థమైందమ్మా? ఏమన్నా 7 numerals అంటే 7 numbers రాసుకోవాలి. స్మాలెస్ట్ అన్నాడు అంటే స్మాల్ టు బిగ్ రాసుకుంటాం. తర్వాత 6 numerals అంటే 6 ప్లేసెస్ ఉంటాయి. లార్జెస్ట్ అన్నాడు కాబట్టి బిగ్ టు స్మాల్ రాస్తాం. వాటి మధ్య డిఫరెన్స్ అన్నాడు కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. అర్థమైంది కదా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే దాన్ని బట్టి మనం రాసుకుంటే ఈజీ. నెక్స్ట్ 14th one. యూనిట్ డిజిట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 prime numbers ఈజ్. యూనిట్ డిజిట్ అన్నాడు. యూనిట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్ అంటే చివరి ప్లేసే కనుక్కోవాలి. యూనిట్స్ డిజిట్ అంటే ఏంటి? మనకి చివరి ప్లేస్ ఉంటుంది కదా, వన్స్ ప్లేస్, దాని యూనిట్స్ ప్లేస్ అని కూడా అంటాం.
వన్స్ ప్లేస్ అన్నా యూనిట్స్ ప్లేస్ అన్నా అదే లాస్ట్ ది. ఈ లాస్ట్ నెంబర్ చెప్తే చాలు, మనకు అన్ని నెంబర్లు అవసరం లేదంట. యూనిట్ డిజిట్ ఆఫ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ క్వశ్చన్ అయినా చదివేటప్పుడు చిన్న చిన్నగా చదివితే మీకు ఈజీగా అర్థమైద్ది. అక్కడ ఇచ్చిన ఏ క్వశ్చన్ అయినా ఇంగ్లీష్ లో ఉంది కానీ చూసి కన్ఫ్యూజ్ అయ్యామా ఇంకంతే, మన ఎగ్జామ్ రాయలేం. ఏం లా చిన్నగా చదవండి. యూనిట్ డిజిట్ అన్నాడు, యూనిట్ డిజిట్ అంటే ఇదే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అంతే. యూనిట్ డిజిట్ ఆఫ్. ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. సమ్ అంటే డిఫరెన్స్ అంటే ప్రోడక్ట్ అంటే అంతే. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. 10 ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా మనకి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత? 2, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7, నెక్స్ట్ 11. 10 మొత్తం. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. 1 2 3 4 5 రాసాం. 11 తర్వాత 13, 15 ఎందుకైంది? 17, 19, 3, 23, 20, 29. ఇవేగా ప్రైమ్ నెంబర్స్. ప్రొడక్ట్ అంటే ఏం లేదు. 3 2s are 6. అసలు అయినా ఇంత అవసరం లేదురా. ఇక్కడ చూడండి 5 2 ఉన్నాయి. ఎంత? 5 2s are 10. 5 2s are అంటే చివరి 0 వస్తే ఎప్పుడైనా 0 వస్తుందిగా, అంతే కదా. ఇప్పుడు 10 3s are అంటే చివరి 0 వచ్చేస్తుంది. మనం ఇంకా ఆలోచించక్కల, మల్టిప్లికేషన్ కూడా చేయక్కర్లే. ఎన్నైనా ఇచ్చుకోండి 0 వస్తుంది అంతే. యూనిట్స్ ప్లేస్ ఎన్నైనా ఇచ్చుకోండి. మొత్తం అన్ని ప్రైమ్ నెంబర్స్ ని యాడ్ చేసి మల్టిప్లికేట్ చేయమన్నా గానీ మనకేమొస్తుంది ఆన్సర్? యూనిట్స్ ప్లేస్ లో 0 ఇస్ ద ఆన్సర్. డి. ఓకే, మీకు లెక్క ఇంత పెద్దగా అనిపిస్తుంది చూసారా, నేనే అనుకున్నా. కానీ యూనిట్స్ ప్లేస్ లో మనం అడిగాడు కాబట్టి ఓన్లీ యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది? 5 2s are 10. 10 అన్నప్పుడు ఇంకా చివరి 0 ఎప్పుడు ఉంటది కదా. ఇంకా 10 ని మనం ఎంత పెట్టి మల్టిప్లికేట్ చేసినా చివరి 0 అనేది కంపల్సరీ. సో యూనిట్స్ ప్లేస్ ఏముంటది? 0. అర్థమైందమ్మా? నెక్స్ట్ 15th one. The difference between the highest and lowest 5-digit numbers using 1 2 3 4 5 numbers ఉన్నాయి. 0 3 6 8 and 9 digits. Each digit using one time అంటే ఒక్కసారి యూజ్ చేయాలి. మనకి ఇప్పుడు ఈ లెక్కలు చాలా వచ్చినాయి, మీరే చెప్పేయగలరు. డిఫరెన్స్ అంటే హైయెస్ట్ అంటే యూజింగ్ డిజిట్స్ అన్నాడు కదా. సో ఏది ఏ డిజిట్ చెప్పండి ఫస్ట్? 9. అక్కడ ఉన్న నెంబర్స్ చూసి చెప్పాలి, ఏది పడితే చెప్పకూడదు. 9 8 6 3 0. దిస్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్. మన లోయెస్ట్ నెంబర్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. 0 నుంచి 9 చేయలేం కాబట్టి వి బారో. 10 minus 9 1. 2 నుంచి 8 చేయలేం కాబట్టి వి బారో. 12 minus 8 4. 5 నుంచి 6 బారో చేయలేం కాబట్టి 15 నుంచి 6 తీస్తే 9. 7 నుంచి 0 తీస్తే 9 నుంచి 3 తీస్తే సో 67,900. ఎక్కడ వచ్చినది? ఇదిగోండి 67,941. ఓకే, నౌ 16th one. ఇంక ఈ రోజుకి ఇది ఆఫ్ చేసేద్దాం, లాస్ట్ది. ఓకే, ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ అంటే 2 numbers ని సమ్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. అర్థమైందమ్మా? 2 numbers ని సమ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇఫ్ 1 number ఈజ్ మోర్ దాన్ అదర్ నెంబర్ బై 10,010, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఇక్కడ చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద లాస్ట్ నెంబర్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ సెషన్. చూడండి,
సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇలా ఆలోచించండి, ఏమన్నాడు? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 22,3,4,5,6,0 అంటే 2,34,560 అన్నమాట. ఇఫ్ వన్ నెంబర్ ఈస్ మోర్ దాన్ అదర్, ఒక నెంబర్ ఇంకో నెంబర్ కన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ? ఎంత ఎక్కువ? ఎంత ఎక్కువ? దీనికన్నా ఇది ఎక్కువ అంట. ఎంత ఎక్కువ? 10,000 అంటే కామా పెట్టేసేయండి ఫస్ట్. 10,000 10. 10 అంటే హండ్రెడ్స్ లో ఏం లేదు, 0 10. ఇది 10,010 అంటే ఇలాగే రాయాలి. 10,010 ఒక నెంబర్ ఇంకో నెంబర్ కన్నా ఎంత ఎక్కువ అంటే 10,010. అండర్స్టాండ్? సో మనకి ఇచ్చింది ఇదే లెక్క. దీన్ని మనం ఇలా బాక్స్ ఇలా రిప్రజెంట్ చేయగలగాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, మనం లెక్క చదవగానే మనం ఇలా ఒక స్కెచ్ కనుక వేయగలిగామంటే ఆ లెక్క ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ చూడండి, మళ్ళీ అలా వేసాను స్కెచ్. ద సమ్ అంటే యాడ్ చేయడం ఆఫ్ టూ నెంబర్స్, ఏవో టూ నెంబర్స్ ఇచ్చాడు, ఈస్ 2,34,560 అన్నాడు. ఇఫ్ వన్ నెంబర్ ఈస్ మోర్ దాన్ ద అదర్ నెంబర్, ఒక నెంబర్ ఎక్కువ అంట, మోర్ దాన్ ద అదర్ నెంబర్ బై ఎంత ఎక్కువ అంటే 10,010 ఎక్కువ. ఫైండ్ ద గ్రేటర్ నెంబర్. మన ఈ నెంబర్ అడుగుతున్నాడు. గ్రేటర్ నెంబర్ అడుగుతున్నాడా, స్మాలర్ నెంబర్ అడుగుతున్నాడు? గ్రేటర్ నెంబర్ అడుగుతున్నాడు. ఈ నెంబర్ అడుగుతున్నాడు. ఇది ఎంత అనేది మనం ఫస్ట్ ఎలా కనుక్కుంటామంటే, ఈ నెంబర్ ఉంది చూసారా, దీని ముందు సబ్ట్రాక్ట్ చేశాను. 10,010 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 6 లో నుంచి 1 తీస్తే 5 5 4 2 3 సారీ 2. ఓకే, ఇది సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది. ఓకే, ఇది ఎందుకని ఇలా సపరేట్ చేసామంటే, ముందు ఈ ఎక్కువ ఉన్నదాన్ని తీసేస్తాం, అప్పుడు ఈ రెండింటిని సమానంగా పంచిపెట్టచ్చు. ఇప్పుడు ఈ రెండింటికి సమానంగా ఈ నెంబర్ని పంచిపెట్టేద్దాం, అంటే 2తో డివైడ్ చేద్దాం. సమానంగా పంచిపెట్టాలి కదా. సో ఫస్ట్ ఇక్కడ మనకి 1 వస్తుంది, ఎందుకంటే 2 1s are 2. మళ్ళీ 2 దించుకుంటాం, అది కూడా 1 టైం పోతుంది. మళ్ళీ 2 2s are అయిపోయింది, అవునా? ఈసారి నేను ఇలా చేయడం కానీ ఇలా నేర్చుకోండి అన్న. 2 2 4 5 5 0ని 2తో డివైడ్ చేస్తే 2 ఎన్నిసార్లు పోద్ది? 1 టైం. ఈ 2 ఎన్నిసార్లు పోద్ది? 1 టైం. 4 ఎన్నిసార్లు పోద్ది? 2 టైమ్స్. 5 ఎన్నిసార్లు పోద్ది? 2 టైమ్స్. అప్పుడు ఎంత మిగులుద్ది? 1. ఆ 1 ఇక్కడ వేసుకుంటా. ఇప్పుడు ఇది 15. 15 ఎన్నిసార్లు పోద్ది? 7 టైమ్స్. 7 2s are 14 కాబట్టి ఇంకా మిగులుద్ది కదా 1. 1 0 10 ఎన్నిసార్లు పోద్ది? 5 టైమ్స్. అంటే ఇది ఇప్పుడు ఈ నెంబర్, ఇది ఈ నెంబర్ ఎంత? 11 2 2 7 5. ఎందుకంటే రెండిటికి సమానంగా పంచుతాం. ఫస్ట్ ఈ నెంబరు 1,12,275. ఇప్పుడు ఇది గ్రేటర్ నెంబర్ ఎంత అవుద్ది చెప్పండి? ఈ రెండింటిని కలిపితే వచ్చుద్ది నెంబర్. ఇది పెద్ద నెంబర్ కదా, సో దీనికి మనం ఈ నెంబర్ని కలుపుతాం. చూడండి, 1,12,275 కి ఈ 10,010 కలుపుతాం. 5 కి యాడ్ చేస్తాం. 5 7 + 1 8 2 2 2 1 1,22,285 ఉందా? 1,22,285. మీకు ఇప్పుడు ఇది ఎలాగో అర్థమైందమ్మా? చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తా. ద సమ్ అక్కడ వరకే చూద్దాం. సమ్ అంటే ఆఫ్ టూ నెంబర్స్, అంటే 2 నెంబర్ని కలిపితే ఎంత వస్తుందంట? 2,34,560 వస్తుందంట. ఇఫ్ వన్ నెంబర్ ఈస్ మోర్ దాన్ ద అదర్ నెంబర్, అంటే ఒక నెంబర్ ఇంకో నెంబర్ కన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ ఇచ్చేసాడు? ఎంత? 10,010. 10,010 ఇది రాయడం కూడా రావాలి మనకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫైండ్ ద గ్రేటర్ నెంబర్ అడుగుతున్నాడు. ఈ గ్రేటర్ నెంబర్ ఎంత, బిగ్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 10,010ని దీంట్లో నుంచి సపరేట్ చేయాలి. ఎందుకని సపరేట్ చేయాలి? సమానంగా పంచిపెట్టడానికి. ముందు ఎక్కువ ఉన్న తీసేస్తాం. తీసేస్తే ఏమొచ్చింది? 2,24,550 వచ్చింది. ఇప్పుడు 2,24,550 ఏం చేద్దాం? ఈవెన్ గా పంచిపెట్టాలి, అంటే బై 2 చేస్తాం.
బై 2 చేస్తే ఏమైంది 2 1 టైం పోయింది, ఇంకో ఈ 2 కూడా 1 టైం పోయింది, 4 2 టైమ్స్, 5 కూడా 2 టైమ్స్ పోతే 1 రిమైండర్ మిగులుద్ది. ఆ 15 దగ్గరికి వస్తుంది, 5 ముందుకు వచ్చి 15 అవుతుంది. 15 లో 7 టైమ్స్ పోతుంది, 14, మళ్ళీ రిమైండర్ 1 ఉంటుంది. ఆ 10 5 టైమ్స్. ఇలా డివిజన్ చేస్తే పెద్ద ప్రాసెస్ అవుతుందని ఇలా సింపుల్ గా చెప్పాను, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇది ఎంత అయింది 1,12,275. ఇది రెండిటికి సమానంగా పంచిపెట్టుకుంటే దానికన్నా ఇది ఇంత ఎక్కువ కదా, సో ఈ నెంబర్కి ఇది యాడ్ చేస్తేనే మనకు గ్రేటర్ నెంబర్ వస్తుంది. సో 1,12,275కి ఆ నెంబర్ 10,010 అనేది యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 1,22,280. సో అర్థమైందా? ఓకే, ప్రాక్టీస్.